హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే అప్డేట్ చేస్తుంటాం. ఎవరైతే ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో సో స్టే ట్యూన్ టు విత్ అవర్ ఛానల్ బై సబ్స్క్రైబింగ్. అండ్ అలానే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేయండి, లేదా కింద వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి ఇఫ్ యూ నీడ్ ఎనీ వెబ్సైట్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. అనదర్ థింగ్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే వీడియో ఆప్టిమైజేషన్ అవుతుంది. ఈ రిలేటెడ్ టాపిక్స్ ఎవరైతే ఇంటర్నెట్ లో సెట్ చేస్తుంటారో మన వీడియో వాళ్ళకి సజెషన్స్ లోకి వెళ్తుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కమింగ్ టు ద టాపిక్, వెబ్ డిజైనింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫస్ట్, వెబ్ డిజైనింగ్ అనేది ఒక వెబ్సైట్ని టోటల్గా డిజైన్ చేయటం, లైక్ యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఎక్స్పీరియన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక వెబ్సైట్ ఎలా ఉండాలి ఒక యూజర్కి అనేది ముందుగా మనం ఒక డిజైన్ అనేది చేసుకొని పెట్టుకుంటాం. ఈ డిజైన్ ఏం చేస్తారు? ఈ డిజైన్ని తీసుకువెళ్ళి డెవలప్మెంట్ చేస్తాం. ఈ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? ఐటీ టీం ఉంటే ఐటీ టీం వాళ్ళు, లేకపోతే మనకి డెవలప్మెంట్ టూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి వితౌట్ నో కోడ్. సో ఆ టూల్స్ని యూజ్ చేసి మనం డెవలప్మెంట్ చేస్తాం. సో వెబ్ డిజైనింగ్ వేరు, డెవలప్మెంట్ వేరు. వెబ్ డిజైనింగ్లో మనం టూల్స్ యూజ్ చేసి ఒక డిజైన్ని తయారు చేస్తాం. వెబ్ డెవలప్మెంట్లో కోడింగ్ యూజ్ చేసో లేకపోతే డెవలప్మెంట్ టూల్స్ని యూజ్ చేసో మనము ఒక వెబ్సైట్ని డెవలప్ చేస్తాం. అయితే వెబ్ డిజైనింగ్ ఎందుకు? డైరెక్ట్గా డెవలప్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు కదా అనుకోవచ్చు. బట్ వెబ్ డిజైనింగ్ అనేది సపోజ్ క్యాప్జెమినీ ఉందనుకుందాం, లేదు ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి అనుకుందాం. సో వీళ్ళు ఏం చేస్తారు? ఒక క్లయింట్కి ఒక వెబ్సైటో లేకపోతే ఒక ఈకామర్స్ వెబ్సైటో లేకపోతే ఇంకొక అప్లికేషన్, వెబ్ అప్లికేషనో కావాలి. దీనికి ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన ఒక లేఅవుట్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. ఈ లేఅవుట్స్ని ఎక్కడ ప్రిపేర్ చేసుకుంటారు? ఫిగ్మా, ఎక్స్డి ఇలాంటి టూల్స్ని యూజ్ చేసుకొని ఒక లేఅవుట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటారు. వీటినే ఎందుకు యూజ్ చేయాలి? ఫోటోషాప్ ఉన్నాయి కదా, అలానే ఇలిస్ట్రేషన్ ఉంది కదా, వీటిని ఎందుకు యూజ్ చేయకూడదు అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఫిగ్మా, ఎక్స్డిలో మనము డిజైన్ చేసే ప్రతి ఎలిమెంట్ని, చిన్న ఎలిమెంట్ని కూడా మనము ఈజీగా పిఎన్జి, ఎస్విజిలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఫోటోషాప్లో మనకు అలా ఉండదు, లేయర్స్ టైప్లో ఉంటాయి. ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా రాదు. సపోజ్ టెక్స్ట్ లేయర్ ఉందనుకోండి, టెక్స్ట్ లేయర్ని మనం సపరేట్గా తీయలేము కదా. బట్ ఫిగ్మాలో అలా కాదు, ఓన్లీ టెక్స్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని మనము డైరెక్ట్గా పిఎన్జిలోకో, ఎస్విజిలోకో, డబ్ల్యూపి ఫార్మేట్లోకి మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడ ఉపయోగించుకుంటారు? డెవలపర్స్ వీటిని ఈజీగా వెబ్సైట్ని డెవలప్ చేసేటప్పుడు ఎలిమెంట్స్లో యూజ్ చేసుకుంటారు. సో ఈ టాపిక్ అంతా మీకు అర్థం అవ్వాలంటే కొంచెం లేట్ అవుతుంది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డెవలప్మెంట్ అండ్ వెబ్ డిజైనింగ్కి డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి మనకి. ఆ టూల్స్ ద్వారా మనము ఒక వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు, అలాంగ్ విత్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఆ టూల్స్ ఏంటి? ఆ టూల్స్ వచ్చేసి విక్స్ అండ్ వెబ్ఫ్లో. సో కొంచెం బడ్జెట్ తక్కువలో చేసుకోవాలంటే విక్స్కి వెళ్ళండి. బట్ లోడింగ్ స్పీడ్ అనేది కొంచెం డిలే అవుతుంది. కొంచెం అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే డిలే అవుతుంది. బట్ వెబ్ఫ్లో అలా కాదు, ఇది ఒక హై ఎండ్ వెబ్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్. సో ఇందులో మనము ఎలాంటి వెబ్సైట్ అయినా సరే డిజైన్ చేసుకోవచ్చు. విక్స్లో కూడా చేసుకోవచ్చు. విక్స్లో మనం స్టాటిక్ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు, కార్పొరేట్ వెబ్సైట్ని డిజైన్ చేసుకోవచ్చు, డైనమిక్ వెబ్సైట్స్ని డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ మూడు వెబ్సైట్స్ చెప్పారు, ఈ మూడు డిఫరెన్స్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఒక బ్రోచర్ తీసుకుందాం, ఒక బిజినెస్ బ్రోచర్. ఈ బ్రోచర్ టోటల్గా ఆ బిజినెస్కి సంబంధించిన సర్వీసెస్, ఆ బిజినెస్కి సంబంధించిన అబౌట్ అస్, ఆ బిజినెస్కి సంబంధించిన టోటల్ ఇన్ఫోగ్రాఫిక్ అనేది ఆ బ్రోచర్లో ఉంటుంది. సో అదనేది ఒక ట్రెడిషనల్ మార్కెటింగ్ పేపర్ అనుకుందాం. బట్ డిజిటల్ మార్కెటింగ్లో మనకు కావాల్సిన బ్రోచర్ ఏంటి? ఒక వెబ్సైట్. సో ఒక బిజినెస్ ప్రొఫైల్ని చూపించాలంటే ఖచ్చితంగా ఒక వెబ్సైట్ అనేది కావాలి. ఈ వెబ్సైట్ చేయడానికే మనము విక్స్, వెబ్ఫ్లో, వీబ్లీ
ఇలాంటి డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తాం. సో అలాంగ్ విత్ కార్పొరేట్ వెబ్సైట్స్ కూడా సేమ్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తాం. బట్ డైనమిక్ వెబ్సైట్స్లోకి వచ్చేసరికి మోస్ట్గా నేను ప్రిఫర్ చేసేది ఏదంటే వెబ్ఫ్లో ఆర్ షాపిఫై. అండ్ ఇంకొక వెబ్సైట్ ప్లాట్ఫామ్ ఉంది, స్క్వేర్ షేప్ అనే వెబ్సైట్ ప్లాట్ఫామ్. మోస్ట్ ఆఫ్ ది ఫారినర్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా మంచి ప్లాట్ఫామ్ ఈ కామర్స్ వెబ్సైట్స్ని ఆర్ డైనమిక్ వెబ్సైట్స్ని డిజైన్ చేయడానికి అండ్ క్రియేట్ చేయడానికి. అండ్ ఇంకా కార్పొరేట్ లెవెల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కార్పొరేట్ లెవెల్ ప్లాట్ఫామ్స్ అంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి, లేదు ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ని డిజైన్ చేయడానికి. సో ఈ టాపిక్ అయితే పక్కన పెడదాం, ఫర్దర్గా అప్డేట్ చేస్తాను. సో బ్యాంకింగ్ అప్లికేషన్స్ని, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ డిజైన్ చేయడానికి మనం యూజ్ చేసేది builder.ai ఆర్ పెగాసిస్. ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో హై ఎండ్లోకి వెళ్ళాలంటే ఫర్ నౌ మనము విక్స్, వెబ్ఫ్లో, ఫిగ్మా, ఎక్స్డి అండ్ వీబ్లీ, అలానే వర్డ్ ప్రెస్ అండ్ దాంతో పాటుగా స్క్వేర్ స్పేస్ అండ్ బ్లాగర్, వీటి గురించి మనము నేర్చుకుందాం. డిజైనింగ్ పార్ట్కి వచ్చేసి ఫిగ్మా, ఎక్స్డి. డెవలప్మెంట్ పార్ట్కి వచ్చేసి విక్స్, వెబ్ఫ్లో, వీబ్లీ, వర్డ్ ప్రెస్, స్క్వేర్ స్పేస్ అండ్ బ్లాగర్. ఇందులో మనము క్లయింట్స్ని డివైడ్ చేసుకుంటా ఇందులో చేస్తే క్లయింట్ సాటిస్ఫాక్షన్ అవుతారు. లైక్ ప్రీమియం క్లయింట్స్, మిడిల్ క్లయింట్స్, లైక్ యావరేజ్ క్లయింట్స్ అనుకోండి, బిలో యావరేజ్ క్లయింట్స్, ఎబో యావరేజ్ క్లయింట్స్. క్లయింట్ బిజినెస్ ఏంటి, బిజినెస్ ప్రొఫైల్ ఏంటి, సో ఆ బిజినెస్ ప్రొఫైల్కి మనం ఇవ్వవలసిన అవుట్పుట్ ఏంటి, ఆ అవుట్పుట్కి తగ్గట్టుగా మనం ఏ ప్లాట్ఫామ్స్ని సెలెక్ట్ చేసుకుంటే ప్రీమియం అవుట్పుట్ వస్తుంది. సో కొన్ని వెబ్సైట్స్ కొంతమంది ఎలా ఉంటారంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్, మేము అంత బడ్జెట్ పెట్టలేము, ఒక 10,000 to 15,000లో కానిచ్చేసేయండి అంటారు. సో 10,000 15,000లో కానిచ్చేయడానికి వెబ్సైట్ డిజైన్ అనేది ఎలా ఉండాలి, మనకి డొమైన్, హోస్టింగ్ అలాంగ్ విత్ డిజైనింగ్, మనం సర్వీస్ చేస్తాం కదా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డొమైన్, హోస్టింగ్ క్లయింట్ పర్చేస్ చేసే పని అయితే మనకు ప్రాబ్లం లేదు. మనం ఒక 10,000 మన సర్వీస్ ఛార్జ్ తీసేసుకొని మనం బ్లాక్ చేసేయచ్చు. బట్ ఇక్కడ డొమైన్, హోస్టింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని మీ సర్వీస్ ఛార్జ్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక లాంగ్ రన్ అనేది కస్టమర్ తోటి మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, సో ఒక 3 months ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి. లైక్ ఫస్ట్ ఒక ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి, 20,000 పెట్టి కస్టమర్ ఒక స్టాటిక్ వెబ్సైట్, నాకు ఒక బిజినెస్ వెబ్సైట్ కావాలి, సో నాకు బిజినెస్ వెబ్సైట్ని డిజైన్ చేసి దాన్ని ఆప్టిమైజ్ చేయాలి గూగుల్లో అని అడిగారు. అప్పుడు మీరు ఆ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, 20,000లో ఒక వెబ్సైట్ వచ్చేయాలి, ఎందులో తీసుకుంటే బెటర్ అని మీరు ప్లాన్ చేసుకోవాలి. విక్స్లో తీసుకోవాలా, వెబ్ఫ్లోలో తీసుకోవాలా అనేది. వెబ్ఫ్లో అయితే ఒక బేసిక్ వెబ్సైట్ని క్రియేట్ చేయడానికి అలాంగ్ విత్ హోస్టింగ్ అండ్ డొమైన్ ఇట్ విల్ ఛార్జ్ అరౌండ్ 15,000. విక్స్లో అంత తీసుకోదు, ఇట్ విల్ ఛార్జ్ అరౌండ్ బిట్వీన్ 6,000 to 7,000. సో ప్లాన్ అది. ఇంకా చీపర్కి వెళ్తే చీపర్ వాల్యూస్ ఉంటాయి, బట్ ఆ చీపర్ వాల్యూస్కి వెళ్తే వెబ్సైట్ ఆప్టిమైజేషన్, రెస్పాన్సివ్నెస్, స్పీడ్ అనేది అసలు ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే ఒక క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉందనుకోండి, ఆ క్లయింట్ని డీల్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ కొంచెం ఎక్కువ చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవుట్పుట్ కరెక్ట్గా రాగలేదనుకోండి, చీప్గా చేద్దాం అనుకున్నారు, అది చీప్గానే ఉంటుంది. సో మీ ప్రొఫెషన్ని మీరు చీప్ చేసుకోవద్దు. నేను చాలా మందిని గమనించాను. సో ఈ టాపిక్ అనేది బియాండ్ ద టాపిక్ వెళ్ళిపోతుంది, బట్ నేను చాలా మందిని గమనించింది ఏంటంటే 4,999కే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఇచ్చేస్తాం. అంటే ఈ టమాటాలా లేకపోతే ఆ పొటాటోసా? ఒక వెబ్సైట్ని 4,999కి ఎలా చేస్తావు? క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఏదో 4-5 టెంప్లెట్స్ దగ్గర పెట్టుకొని ఆ టెంప్లెట్స్ని కాపీ పేస్ట్ చేసేసి కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తే అయిపోతుందా? ఇంకా అందులో నీ క్రియేటివిటీ ఏముంటుంది, నీ ఆప్టిమైజేషన్ ఏముంటుంది? ₹1 ఎక్కువైనా సరే క్లయింట్కి న్యాయం జరగాలి. సో జస్టిస్ అనేది ఉండాలి. సో ₹1 ఎక్కువ తీసుకోండి, ప్రాబ్లం లేదు, బట్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వండి. ఆ బెస్ట్ అవుట్పుట్ మనకి గూగుల్లో ర్యాంకింగ్ అవ్వడానికి, మన వెబ్సైట్ నేమ్ కొట్టంగానే సపోజ్ ఒకటి చూపిస్తాను మీకు. సో గూగుల్లోకి వెళ్ళేసి మీకు ఒకటి చూపిస్తే ఇక్కడే అర్థం. సో మీరు డిజైన్ చేసే ప్రతి వెబ్సైట్లో ఇలా లింకింగ్ అవుతుందా, పేజెస్ అన్నీ ఇలా ఇండెక్స్ అవుతాయా? సో ఇలా అవ్వాలంటే నువ్వు బ్యాక్ ఎండ్ వర్క్ చేయాలి కదా.
schema.orgలోకి ఇవ్వాలి కదా. టెక్నికల్ ఎస్ఈఓ చేయాలి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ చేయాలి, ఆన్ పేజ్ ఎస్ఈఓ చేయాలి. సో ఇవన్నీ క్లయింట్కి తెలియదు. అట్ ద ఎండ్ ఏమడుగుతాడు, నా పేజ్ అసలు కనిపించట్లేదు, జస్ట్ ఏదో పైన మెయిన్ యూఆర్ఎల్ కనిపిస్తుంది, అందులో ఉన్న పేజెస్ కనిపించట్లేదు, వేరే వాళ్ళ వెబ్సైట్ తీసుకొచ్చి నీ ముందర చూపిస్తాడు. అప్పుడు ఏం చేస్తా? 5,000 రిక్వైర్మెంట్ ఉంది కరెక్టే, బట్ నీ రిక్వైర్మెంట్ కోసం క్లయింట్కి అనవసరమైన కమిట్మెంట్స్ ఇస్తే రేపు నువ్వే సఫర్ అవుతావు. సో లీవ్ ఇట్, బియాండ్ ద టాపిక్ వెళ్ళిపోయాం. ఓకే, కమింగ్ టు ద టాపిక్. సో ఇది స్టాటిక్ వెబ్సైట్ అనుకుందాం. ఈ స్టాటిక్ వెబ్సైట్లో నేను ఏమేమి ఇచ్చాను? హెడర్స్ ఇచ్చాను, టైటిల్స్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఇచ్చాను, అలానే ఒక 2-3 బటన్స్ ఇచ్చాను, ఫీచర్స్ ఇచ్చాను, వాట్ వి ఆఫర్. ఇందులో నేను స్టాటిక్ వెబ్సైట్ కదా ఇది, స్టాటిక్ వెబ్సైట్కి సంబంధించిన దాంట్లో నేను ఏమి ఆఫర్ చేస్తాను కస్టమర్కి, ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఒక చిన్న ఆఫర్ అనేది క్యాల్కులేట్ చేశాను, మనం వర్క్ చేసే డొమైన్స్ ఏంటనేది చూపించాను. దిస్ ఈస్ కాల్డ్ స్టాటిక్ వెబ్సైట్. కార్పొరేట్ వెబ్సైట్ గురించి అంటే సపోజ్ ఒక క్యాప్ జెమినీ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇట్లాంటివి తీసుకోండి. సో క్యాప్ జెమినీ తీసుకుందాం. దిస్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ వెబ్సైట్. సో ఇందులో మనకి ఎలాంటివి ఉండవు, టోటల్గా ఎలా ఉంటాయి అంటే ఎక్కువ ల్యాండింగ్ పేజెస్ ఉంటాయి. ఇందులో ఎక్కువ సబ్ మెనూస్, అందులో ఉన్న కేటగిరీస్, వాటికి సంబంధించిన డిస్క్రిప్షన్స్, స్టోరీస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ వెబ్సైట్. ఈ కార్పొరేట్ వెబ్సైట్ని డిజైన్ చేయడానికి చాలా టైం తీసుకుంటాం. ఎందుకు చాలా టైం తీసుకుంటాం అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ గ్యాదర్ చేయాలి. సో వాళ్ళు సపోజ్ ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను. ఇప్పుడు రీసెంట్గా నేను వెబ్ఫ్లోలో డెవలప్ చేస్తున్న వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ కార్పొరేట్ వెబ్సైట్ లుక్ వస్తుందా? చూడండి, బ్యూటిఫుల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఇంటిగ్రేషన్స్. సో ఇవన్నీ మనము కార్పొరేట్ లుక్లో చేయాలి. సో కార్పొరేట్ లుక్ కావాలంటే కార్పొరేట్ లుక్ లానే డిజైన్ చేయాలి. ఇక్కడ ఇన్సైట్స్ చూడండి అండ్ సర్వీసెస్ చూడండి, ఇన్ని సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ దాంట్లో. డిజిటల్ ఎక్స్పీరియన్స్, డిజిటల్ స్ట్రాటజీస్, సర్వీసెస్ చూడండి, ఇండస్ట్రీస్, వాళ్ళు హ్యాండిల్ చేసే ఇండస్ట్రీస్ ఏంటి, ఇవన్నీ. సో ఇక్కడ స్టార్ట్ యువర్ టుడే ప్రాజెక్ట్ టుడే అని కొట్టంగానే ఒక పెద్ద ఫామ్ అనేది వస్తుంది. సో వాళ్ళ ఆ ఫామ్లో సర్వీసెస్ అన్నీ కేటగరైజ్ అయి ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ బిజినెస్కి ఏ సర్వీసెస్ కావాలనేది. సో ఇది కొంచెం కార్పొరేట్ లుక్లోనే ఉంటుంది, బట్ లిటిల్ బిట్ డైనమిక్లోకి వస్తుంది. ఎందుకంటే ఫామ్ సబ్మిషన్స్, ఫామ్ క్యాప్చర్ అవ్వటం, ఇవన్నీ ఒక చిన్న డైనమిక్ కిందకు వస్తుంది. సో ఇది కార్పొరేట్ వెబ్సైట్. చూడండి, క్లిక్ చేయగానే దీనికి సంబంధించిన స్టోరీ ప్యానల్లోకి వెళ్ళిపోద్ది, గేమ్ లేదు, దానికి సంబంధించింది డేటా అనమాట. మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ వెబ్సైట్స్కి మనము ఛార్జ్ ఎక్కువ చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళతోటి లాంగ్ రన్ రిలేషన్షిప్ ఉంటుంది. కమింగ్ టు ద డైనమిక్ వెబ్సైట్స్ అనేవి మనము 3 ప్లాట్ఫామ్స్లో అద్భుతంగా తయారు చేసుకోవచ్చు. ఒకటి షాపిఫై. మోస్ట్ ఆఫ్ ది కామర్స్ వెబ్సైట్స్ని డిజైన్ చేసేది షాపిఫైలోనే. సో ఒకవేళ ఎవరికైనా కామర్స్ వెబ్సైట్ కావాలి అనుకుంటే దెన్ గో ఫర్ షాపిఫై. నేను మోస్ట్గా రికమెండ్ చేస్తాను, బట్ లిటిల్ బిట్ కాస్ట్ ఎక్కువైనా సరే మీకు అవుట్పుట్ చాలా బాగుంటుంది. తర్వాత వెబ్ఫ్లో అనేది మన ఇండియాలో డెవలపర్స్ ఎక్కువ మంది లేరు కాబట్టి, వెబ్ఫ్లో మీద ఎక్కువగా డిజైనర్స్ లేరు కాబట్టి, సో వెబ్ఫ్లో అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా రెస్పాన్సివ్గా ఉంటుంది, యూజర్ ఇంటరాక్షన్ బాగుంటుంది, బౌన్స్ రేట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వెబ్ఫ్లో కూడా చాలా బాగుంటుంది. సో బట్ కామర్స్ వెబ్సైట్ నాకు కొన్ని చిన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి, బట్ నేను కామర్స్ వెబ్సైట్ చేయాలనుకుంటున్నాను, రన్ చేయాలనుకుంటాను, పేమెంట్ గేట్వేస్ కావాలి, నాకు ఇవన్నీ కావాలి అనుకుంటే దెన్ గో ఫర్ విక్స్. చీప్లో అయిపోవాలనుకుంటే అరౌండ్ 20,000 to 25,000 అయిపోతుంది. బట్ షాపిఫై అండ్ వెబ్ఫ్లోలో ఇంకా ఎక్కువ అవుతుంది. జస్ట్ ఒక కామర్స్ వెబ్సైట్, యాడ్ టు కార్ట్ బటన్, పేమెంట్ గేట్వే ఉంటే సరిపోతుంది అనుకుంటే దెన్ గో ఫర్ విక్స్. సైట్ లోడ్ స్పీడ్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వేరియేషన్ ఒకటే ఉంటుంది, అంటే లోడింగ్ టైం అనేది కొంచెం డిలే ఉంటుంది తప్పనిచ్చి. అందులో విక్స్ లో మనము కామర్స్ వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్స్ చూపిస్తాను మీకు విక్స్ లో డిజైన్ చేసిన వెబ్సైట్స్ ని. సో దెన్ యూ విల్ గెట్. సో వీడియో లెంత్ అవుతుంది అనుకోవద్దు, ఈ టాపిక్ అనేది బేసిక్ టాపిక్స్ కాబట్టి మీరు చూడాలి. ఎందుకు చూడాలంటే ఇది లైవ్ ప్రాక్టీస్ అనుకోండి. లైవ్ ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ ఏదో మీరు ఏదో కోర్స్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వకూడదు. లైవ్ ప్రాక్టీస్, లైవ్ సెషన్స్. సో మీరు ఇది చూస్తూ మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను థీరీస్ అవేమి చెప్పను, డైరెక్ట్గా
ప్రాక్టికల్స్కి వెళ్ళిపోదాం. సపోజ్ 1 second ఐ విల్ షో యూ ఇండి కార్ట్. సో ఈ వెబ్సైట్ని కామర్స్ వెబ్సైట్గా కన్సిడర్ చేద్దాం. డైరెక్ట్గా విక్స్లోనే చేశాను. సో చూడండి, స్వదేశీ టేస్ట్ ఎంత యూజర్ ఫ్రెండ్లీగా, అండ్ యూఐ చూడండి, యూజర్ ఇంటర్ఫేస్ ఎంత బాగుందో, చూసే వాళ్ళకి చాలా ముచ్చటేస్తుంది ఈ యూఐ చూస్తే. సో ఈ విధంగా మనం విక్స్లో డెవలప్ చేసుకోవచ్చు. కార్ట్ ఇక్కడ ఉంది, లాగిన్ ఇక్కడ ఉంది, హోమ్, షాప్, డౌన్లోడ్ యాప్ అండ్ మోర్. సో ఇవన్నీ మనము ఇచ్చుకోవచ్చు. బట్ దీనికన్నా ప్రీమియం లుక్ అనేది మనము వెబ్ఫ్లోలో చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా మీకు ఈ కామర్స్ సంబంధించిన వర్క్ ఫ్లో ఆటోమేటిక్గా జరిగిపోవాలంటే గో ఫర్ షాపిఫై. ఒకవేళ మీకు లైవ్ సెషన్స్ కావాలన్నా, మీకు ఏదైనా డౌట్ ఉంటే, అది సార్ట్ అవుట్ కావట్లేదు అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, లేదా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి. బట్ నేను ఒక సెషన్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా ఛార్జ్ చేస్తాను. సెషన్ ఒకరికి తీసుకొని మినిమం ఒక 2 to 3 మెంబర్స్ ఉంటేనే తీసుకుంటాను. ఓకే, ఈ విధంగా వెబ్సైట్స్ని మనము ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డెవలప్ చేసుకోవచ్చు. ఫర్దర్గా మన ఛానల్లో ఏ ప్లాట్ఫామ్ మీద చేయాలి ఫస్ట్ ట్యుటోరియల్స్ అనేది, అది మీ కామెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కామెంట్ చేయండి, విక్సా, వెబ్ఫ్లోనా, ఫిగ్మానా, ఎక్స్డీనా, డిజైనింగ్ పార్ట్ తీసుకుంటారా లేకపోతే డెవలప్మెంట్ పార్ట్లోకి వెళ్దామా డైరెక్ట్గా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. బట్ నేను కోర్స్ అనేది స్టార్ట్ చేయను, బట్ కొన్ని చిన్న చిన్న 1 minute వీడియోస్ తోటి మన ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. లైక్ ప్రోటోటైపింగ్ అంటే ఏంటి, ఫిగ్మాలో మనము ఒక డిజైన్కి ప్రోటోటైప్ ఎలా ఇచ్చుకోవచ్చు, ఎక్స్డీలో ఎలా ఇచ్చుకోవచ్చు, అలానే వెబ్ఫ్లోకి సంబంధించిన బేసిక్స్, విక్స్కి సంబంధించిన బేసిక్స్, షాపిఫైకి సంబంధించిన బేసిక్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మై ఇంట్రొడక్షన్ వీడియో. సో మై సెల్ఫ్ Kalyan Manideep. So I am a digital marketer and as well as web designer and developer also. ఫర్దర్గా మన ఛానల్లో డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. సో ఎలా ఉంటాయి అంటే సోది చెప్పకుండా డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోదాం. అసలు ఎలా చేయాలి, కంపెనీస్లో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఎలా అప్లై చేస్తారు అనేది టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్ విత్ మై ఛానల్ అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, సైనింగ్ అవుట్, కళ్యాణ్.